ఇక విజయవాడలో కురుస్తున్న భారీ వర్షంతో ఇళ్లు నీట మునిగాయి. భారీ వర్షానికి విజయవాడ నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. డ్రైనేజీలు, మ్యాన్ హోల్స్ పొంగి పొర్లుతున్నాయి. రోడ్లపై నీరు నిలవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. విజయవాడలోని బందర్ రోడ్, ఏలూరు రోడ్డు, బెంజ్ సర్కిల్, అజిత్ సింగ్ నగర్ రోడ్లన్నీ నీట మునిగాయి. లోతట్టు ప్రాంతాల్లో నీళ్లు చేరి ఇళ్లు నీట మునిగాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అల్లూరు, కోనసీమ, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, కృష్ణా, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాలో భారీ వర్షాలు పడతాయని అమరావతి వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనాలు వేస్తుంది. దీని ప్రభావంతో ఏపీ మొత్తం మీద కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కొన్ని చోట్ల మోస్తరు నుంచి సాధారణమైన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఇప్పటికే అలర్ట్ మెసేజెస్ అయితే ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా రాయలసీమ నుంచి కోస్తా ఆంధ్ర జిల్లాలంతా కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు ఈ రోజు నుంచి కూడా 5 రోజుల పాటు కురిసే అవకాశం ఉంది. అయితే సముద్ర తీర ప్రాంతాలన్నీ కూడా అలజడిగా ఉంటాయి. తీర ప్రాంతాల్లో గాలుల ఉధృతి కూడా కొనసాగుతుంది. గంటకు దాదాపుగా 50 నుంచి 60 కిలోమీటర్ల గాలుల ఉధృతి ఉంటుంది అని చెప్పి వాతావరణ శాఖ అంచనాలు వేసిన నేపథ్యంలో అన్ని పోర్టుల్లోని కూడా 3వ నంబర్ ప్రమాద హెచ్చరికని ప్రస్తుతం కొనసాగిస్తూ ఉన్నారు. గంగవరం, విశాఖపట్నం, మచిలీపట్నం, నిజాంపట్నం ఈ పోర్టులన్నింటిలోని కూడా 3వ నంబర్ ప్రమాద హెచ్చరిక ప్రస్తుతం కొనసాగుతూ ఉంది.